10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంటే పడుతుందంటారా? పడదంటారా? అది చెప్పలేము. ఎందుకంటే స్పీకర్ డిసిషన్ కదా అది. స్పీకర్‌కున్న డిస్క్రెషన్ అది. ఆయన ఏదైనా ఇయ్యొచ్చు. వేట్ ఎయొచ్చు. ఎయకుండా కూడా రిజెక్ట్ చేయొచ్చు అప్లికేషన్స్‌ని. హ్మ్. కాబట్టి ఆయన పవర్స్ అన్నీ ఆయనకే ఉన్నాయి. హ్మ్. మనం హైకోర్ట్ చెప్పింది, సుప్రీం కోర్ట్ చెప్పింది ఏందంటే తొందరగా డిస్పోజ్ చేయమని. హ్మ్. హ్మ్. బట్ జడ్జిమెంట్‌లో వాళ్ళు ఇంటర్ఫియర్ గారు. హ్మ్. ఎట్లిస్తే బావుంటదనేది వాళ్ళు చెప్పరు. అంటే ఇటు పార్టీ నేతలకి సంబంధించి అంటే ప్రభుత్వ పార్టీ నేతలకి సంబంధించి కూడా బై బై ఎలక్షన్స్ వస్తే మేము మళ్ళీ పక్కా గెలుస్తాం 10 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెప్పేసని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చుంటారు? ఏ పార్టీ తరఫున గెలుస్తారు? ప్రభుత్వ ఇప్పుడు ప్రభుత్వం ఎవరి పార్టీ ఎందుకంటే వాళ్ళు బయట చెప్తున్నది ఏందంటే సుప్రీం కోర్ట్‌లో చెప్పింది కూడా వాళ్ళు అఫిడవిట్ ఇచ్చింది కూడా ఏందంటే, హ్మ్. మేము డిస్‌క్వాలిఫై కాము. ఎందుకంటే మేము పార్టీ మారలేదు. స్టిల్ వి ఆర్ విత్ బీఆర్ఎస్. హ్మ్. బీఆర్ఎస్ నుంచే గెలిచినాం. బీఆర్ఎస్‌లోనే ఉన్నాం. హ్మ్. కొంతమంది మా ఫోటోలు ఫ్లెక్సీలలో పెట్టారు. హ్మ్. మేము కంప్లెయింట్ కూడా ఇచ్చామని ఒకరిద్దరు పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చారు. నాకు సంబంధం లేకుండా హ్మ్. ఆ పార్టీ ఫ్లెక్సీలలో పెడుతున్నారు హ్మ్. అని. కండువాలు బలవంతంగా కప్పారని చెప్పారు. అంటే గెలుస్తామనే ధైర్యం ఉంటే అట్లా ఎందుకు చెప్తారు వాళ్ళు? అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఖమ్మం నియోజకవర్గం నుంచి సంబంధించి ఇల్లందు ఉన్నారో ఆయన తెల్ల వెంకట్రావు గారు భద్రాచలం. సారీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు డైరెక్ట్‌గా ఇందాక ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడడం జరిగింది. ఎలక్షన్స్ వస్తే పక్కా గెలుస్తాము. ప్రజల కోసమే మేము పార్టీ మారాము అని చెప్పేసని ఒక మాట మాట్లాడడం జరిగింది. పనులు అవ్వడం కోసం అని చెప్పేసని. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చాలు కదా! స్పీకర్ ఆయన డిస్‌క్వాలిఫై చేయాలంటే. దానం నాగేందర్ ఏమో నేరుగా కాంగ్రెస్ నుంచి ఎంపీ నామినేషన్ వేశారు. హ్మ్. ఆయన అప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్‌గా. హ్మ్. హ్మ్. సో, నామినేషన్ ఎలక్షన్ కమిషన్ దగ్గర వేశారు కాబట్టి హ్మ్. ఆధారం ఉంది. హ్మ్. కాబట్టి స్పీకర్ ఆయనను డిస్‌క్వాలిఫై చేయకుండా ఉండలేడు. హ్మ్. ఏ కారణం లేదు. హ్మ్. తెల్ల వెంకట్రావు ఇప్పుడు మీడియాలో చెప్పిన స్టేట్మెంట్ సరిపోతది ఆయనను డిస్‌క్వాలిఫై చేయడానికి. అరకపూడి గాంధీ విషయానికొస్తే. అంటే వాళ్ళెవరు గూడా ఇప్పటికి సుప్రీంకోర్టు ఇచ్చిన పిటిషన్‌లో అయితే మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పారు. హ్మ్. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయకుండా, డిస్‌క్వాలిఫై చేయకుండా హ్మ్. స్పీకర్ కాపాడొచ్చు. హ్మ్. ఆ ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే డెమోక్రసీని కాపాడనే దానికంటే కూడా వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్‌లే ఎక్కువుంటాయి గదా! స్పీకర్ ఏ పార్టీ నుంచి వచ్చిండో ఆ పార్టీ స్పీకర్ పెద్దల యొక్క ఒత్తిళ్ళు ఆయన మీద ఉంటాయి. అచ్చా! అంటే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పార్టీ ఫిరాయింపులకి నేను పూర్తిగా వ్యతిరేకం అని చెప్పేసని ఒక మాట అనడం జరిగింది. బట్ అంటే ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు పార్టీకి ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో వాళ్ళని కాపాడడం ఏదైతే ఉంటదో మరి మాటకి కట్టుబడినట్టా? కట్టుబడలేనట్టా? అంటే ఆయన మీద నాకు గౌరవం ఉంది. మంచి మనిషి. ఆయన మీద ఎటువంటి మచ్చలు లేవు. స్పీకర్‌గా అన్ని రకాలుగా ఆయనకు అర్హత ఉన్న వ్యక్తి. బట్ ఆయన అన్నదానికి కట్టుబడి ఉండాలనుకున్నప్పుడు పైనుంచి వచ్చే ఒత్తిళ్ళను ఆయన ఫేస్ చేయాల్సొస్తది. 2 రకాల ఒత్తిళ్ళుంటాయి. ఒకటి ముఖ్యమంత్రి తనను స్పీకర్‌గా చేసిన వ్యక్తి. తన పక్క కాన్స్టిట్యున్సీ. అంటే ఆయన ఆయన ఒకవేళ వద్దన్నాడనుకోండి, దాని ఇన్‌ఫ్లూయెన్స్ ఆయన మీద ఉంటది. ఆయన రిజైన్ చేయాల్సొస్తది తప్ప, ఆయన మాటను ధిక్కరించే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆయన గనుక మెతకగా వ్యవహరించినట్టయితే, రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తాడు. ఒకవేళ స్ట్రాంగ్‌గా ఉన్నట్టయితే, ఆయనకేమన్నా పైన రాహుల్ గాంధీ సపోర్ట్ గాని, మీనాక్షి గారి సపోర్ట్ గాని ఉందనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి మాటను కూడా ధిక్కరించి, తను అనుకున్న పద్ధతిలో తీర్పు చెప్పొచ్చు. డిస్‌క్వాలిఫై చేయొచ్చు. పూర్తిగా స్పీకర్ డిస్క్రిషన్ అది. స్టార్టింగ్ మాత్రం ఆయన కోర్టు డైరెక్షన్ వచ్చేదాకా కూడా కనీసం 7 నెలలు పెండింగ్ పెట్టాడు తప్ప, వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వలేదు. దాన్ని వాళ్ళ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ సాచివేత ధోరణి ఏందసలని. అంటే అక్కడ మాత్రం మరి ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించలేను నేను అని అన్నాడు కదా! మరి ఎందుకు 7 నెలలు నోటీస్ ఇవ్వలేదు? అంటే ఖచ్చితంగా మన ఇష్టాల కంటే కూడా మనల్ని ఆ సీట్‌లో కూర్చోబెట్టిన వాళ్ళ ఇష్టాలకు తల ఒగ్గాల్సిన పరిస్థితి వస్తది. అనుగుణంగా చేయాల్సొస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాల్సి ఎందుకొస్తున్నది అంటే, ఆ సీట్‌లోకి ఆయన రావడానికి అడుగడుగునా హెల్ప్ చేసిన వ్యక్తి కాబట్టి. కాబట్టి ఆ గురుభక్తి, ఆ కృతజ్ఞతాభావం ఇవన్నీ ఉంటాయి.